హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నట్లయితే అందులో ఇప్పటికే మీరు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ One UI 6.0 ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీకు ఒక అద్భుతమైన ఫీచర్ మీ ఫోన్లోకి వచ్చి చేరినట్లే. అదే ఆటో బ్లాకర్ ఫెసిలిటీ. ఆటో బ్లాకర్ ఆప్షను మీ ఫోన్ని ఎప్పటికప్పుడు సెక్యూర్గా ఉంచడమే కాకుండా మీ ఫోన్లోకి మాల్వేర్లు, వైరస్లు వంటివి ప్రవేశించకుండా కాపాడుతుంది. ఏంటి ఈ ఆటో బ్లాకర్ ఫీచరు, అది ఏ విధంగా మనం మొబైల్ ఫోన్లో ఎనేబుల్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆటో బ్లాకర్ అనేటువంటిది మన ఫోన్లోకి మాల్వేర్లు, బోట్వేర్లు, వైరస్లు వెళ్లకుండా కాపాడుతుంది అనమాట. ప్రధానంగా మన ఫోన్లోకి 3 మార్గాల ద్వారా వైరస్ కానీ మాల్వేర్ కానీ ప్రవేశిస్తాయి. అవి ఒకటేంటంటే, మన మొబైల్కి ఏదైనా యూఎస్బీ డ్రైవ్లు పెట్టినప్పుడు, మనకు మొబైల్ని ఏ పీసీలకు కానీ కంప్యూటర్లకు కానీ కనెక్ట్ చేసినప్పుడు, లేదంటే ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ఏదైనా సరే యూఎస్బీ పోర్ట్లో ఓటీజీ కేబుల్ కానీ ఓటీజీ అడాప్టర్ వాడి మనం ఎక్స్టర్నల్ యొక్క డ్రైవ్ని మన మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు అందులోంచి వైరస్ మన మొబైల్లోకి రావడం, మన మొబైల్ స్లో అవుతుండడం అన్నీ జరుగుతుంటాయి. ఇలాంటి అటాకులు మన మొబైల్ మీద జరగకుండా ఉండాలి అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆటో బ్లాకర్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎనేబుల్ చేసుకోవడం వల్ల అనాథరైజ్డ్ యాప్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైనా యాప్ అనాథరైజ్డ్ అయి ఉండి దాని ద్వారా మన మొబైల్లోకి ఏదైనా మాల్వేర్ కానీ లేదంటే వైరస్ కానీ ప్రవేశించే ప్రమాదం ఉంటే కనుక దాన్ని నివారిస్తుంది, ఆ యాప్ను బ్లాక్ చేస్తుంది. ఇటీవలే ఛార్జర్ కనెక్ట్ చేసేటువంటి యూఎస్బీ కేబుల్స్ ద్వారా కూడా ఫోన్లోకి మాల్వేర్ వస్తుంది, అలాగే ఫోన్లోకి ఒక రకమైనటువంటి కమాండ్స్ వస్తున్నాయి, వాటి ద్వారా ఫోన్ స్లో అయిపోతుంది అని చెప్పేసి ఒక పరిశోధనలో తేలింది. అటువంటి ప్రమాదాలు లేకుండా కూడా ఈ ఆటో బ్లాకర్ ఫోన్ని కాపాడుతుంది. యూఎస్బీ డ్రైవ్లు కానీ కంప్యూటర్లు కానీ అలాగే అన్రికగ్నైజ్డ్ అనాథరైజ్డ్ ఛార్జర్స్ని కానీ మీ మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు ఆ కేబుల్స్ ద్వారా కొన్ని కమాండ్స్ మీ మొబైల్లోకి పంపబడతాయి. అవి మాల్వేర్ ద్వారా వచ్చి అవి కొన్ని మాల్వేర్ని క్యారీ చేసి మీ ఫోన్లోకి చొప్పిస్తాయి. ఈ విధంగా మీ ఫోన్లు స్లో అవ్వడమే కాకుండా ఫోన్లో ఉన్నటువంటి కీలకమైన డేటా మాల్వేర్ ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడు నెట్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు నెట్ ద్వారా కూడా మెయిల్స్ బ్రౌజ్ చేసేటప్పుడు, బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ఈ మాల్వేర్లు మన డేటాను తస్కరించి హ్యాకర్ల చేతిలో పెడుతుంటాయి. అటువంటి ప్రమాదాలని కనిపెట్టి బ్లాక్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఏదైనా అప్లికేషన్ మీ ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతున్నప్పుడు అది సెక్యూరా కాదా అని ముందే ఇది ఇన్స్పెక్ట్ చేసుకుని అన్సెక్యూర్డ్ యాప్స్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. ఈ విధంగా మీరు చేయలేని పనిని బ్యాక్గ్రౌండ్లో అదే చేస్తూ మీ ఫోన్ సెక్యూర్గా ఉంచడానికి ఈ ఆటో బ్లాకర్ ఫీచర్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆటో బ్లాకర్ ఫీచర్ మీ గెలాక్సీ ఫోన్లో ఏ విధంగా ఎనేబుల్ చేయాలి చూద్దాం. స్మార్ట్ ఫోన్లో ఆటో బ్లాకర్ని ఎనేబుల్ చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మీద ట్యాప్ చేయండి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మీద ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ ఆటో బ్లాకర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆటో బ్లాకర్ అనే ఆప్షన్ ఆఫ్లో ఉంది. దాన్ని మీరు ఆన్ చేసుకుంటే మీకు నేను చెప్పిన ఈ సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కూడా అనేబుల్ అవుతాయి. అదే పేజీలో మీరు ఇక్కడ ఆన్ చేసుకునే పేజీలోనే ఈ ఆటో బ్లాకర్ ఎనేబుల్ చేయడం వల్ల ఏమేమి ఫీచర్లు మనకి, ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్లు మనకి లభిస్తాయి మన ఫోన్కి అనేటువంటివి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు అదేమైనా ఇబ్బందిగా ఉంటే మీరు మళ్ళీ దాన్ని బటన్ని ఆఫ్ చేయడం ద్వారా ఆటో బ్లాకర్ ఆప్షన్ని, ఫ్యూచర్ని మనం డిజేబుల్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన టెక్నికల్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.